వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం నేను సీమ. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎడ్లబళ్లకు అనుమతి ఇవ్వాలంటూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. సోమవారం నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని ఎడ్లబళ్లతో జీవనోపాధి పొందుతున్న వారు పడుతున్న అవస్థలు, పోలీసుల నుండి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ సబ్ కలెక్టర్ మౌర్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నర్సీపట్నం ప్రాంతంలో సుమారు 200 కుటుంబాలు వారి ఎడ్ల బండ్ల సహాయంతో రోజువారీ కూలి పనితో జీవనోపాధి చేసుకుంటున్నారన్నారు. గ్రామంలో ఎవరికైనా ఇసుక కావాల్సి వచ్చినా, అలాగే ఇతర కార్యక్రమాలకు బళ్లు అద్దెకు ఇస్తూ అలా వచ్చిన కూలి డబ్బులతో భార్య పిల్లలను పోషించుకుంటున్నారన్నారు. ఉపాధి అన్నది ఇప్పటిది కాదు, 4-5 దశాబ్దాలుగా కొనసాగుతుంది. 10 ఏళ్ల క్రితం నర్సీపట్నం పోలీసులు ఎడ్ల బండ్ల యజమానులపై కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురిచేశారు. అప్పుడు గ్రామ పెద్దలు మరియు బళ్లకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేయడం జరిగింది. అదే సమయంలో అప్పటి ఆర్డీఓ ఆ సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. మరలా ఇప్పుడు పోలీసులు దౌర్జన్యం ఎక్కువైపోయింది. నాటుబళ్లు వారి మీద కేసులు పెడతామని బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఇవ్వకపోతే కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారు. కావున తమను పరిశీలించి గతంలో ఈ సమస్యను పరిష్కరించిన మాదిరిగా ఇప్పుడు కూడా పరీక్షించాల్సిందిగా వినతి పత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టీడీపీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, అధిక సంఖ్యలో ఎడ్లబళ్ల యజమానులు పాల్గొన్నారు. మరి ఇష్యూ కూడా మీ అందరికి తెలిసిన విషయం, పాత విషయే. మన నర్సీపట్నంలోని చుట్టుపక్కల ప్రాంతంలో సుమారు 200 కుటుంబాలు ఈ నాటుబళ్ళు అంటే ఎడ్ల బళ్ళు, మనకు మీ అందరికి తెలిసిన ఎడ్ల బళ్ళు మీద కంకర కానీ, ఇసుక కానీ, లేకపోతే పొలాలకు గెత్తాలు కానీ ఇవన్నీ కూడా తోలుతూ దాని మీద వచ్చిన డబ్బులతో ఆ కుటుంబాలు బతుకుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఇది ఇప్పుడుది కాదు, నా చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి ఒక బళ్ళు చూస్తున్నాను నేను. ఇప్పుడంటే టైర్ బళ్ళు వచ్చాయి, కానీ పూర్వం టైర్ బళ్ళు లేకుండా ఎడ్ల బళ్ళు ఉండి వాళ్ళు దాని మీద ఆధారం, వేరే ఆధారం మాకు లేదు. వ్యాపారాలు లేవు, తర్వాత వ్యవసాయాలు కూడా లేవు, దాని మీద బతుకుతుంటారు. అయితే 89లో అనుకుంటాం, బాగా గుర్తు నాకు. 89లో ఒకసారి ఈ టైర్ బోర్డుల మీద ఇసుక వెళ్తూ ఉంటే పోలీసులు ఆ రోజు దౌర్జన్యంగా కేసులు రాసి అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు 89లో మళ్ళీ అందరినీ కలిస్తే వీళ్ళు ఇదే విధంగా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయినా పని జరగలేదు. పని జరగకపోతే పెద్ద యాజిటేషన్ చేసాం. బళ్ళుతో ఊరేగింపు చేసి ఎంఆర్ ఆఫీసులో బళ్ళు పెట్టేసి ఒక 2 రోజులు అక్కడ బళ్ళు అక్కడ ఉంచేసాం. ఉంచేస్తే అప్పుడు కలెక్టర్ గారు స్పందించి అప్పుడు ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, మమ్మల్ని అందరినీ కమిటీ చేసి ఏదో పరిష్కార మార్గం ఆలోచించమంటే అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. అది రికార్డు కూడా రాశారు, ఆ రోజులో మినిట్స్ కూడా రాశారు. ఏంటా నిర్ణయం అంటే, వీళ్ళు దాని మీద బతుకుతున్నారు కాబట్టి రోజుకి 1-2 బళ్ళు వేసుకోవడానికి, వాళ్ళ జీవనోపాధి గడపడానికి దానికి ఏ విధంగా అభ్యంతరం చేయకూడదు. బళ్ళకి అభ్యంతరం చేయకండి, లారీలకి, ట్రాక్టర్లకి మాత్రమే అభ్యంతరం చేయండి అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. ఆ రోజు 89 నుంచి మొన్నటి వరకు, అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ వరకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా అలాగే జరిగింది. ఎందుకంటే నర్సీపట్నం రోడ్లు ట్రాఫిక్ ఎక్కువైపోయింది, జనాలు ఇబ్బంది పడుతున్నారు. అంచేత ఈ బళ్ళు ఎవరైనా తోలుకుంటే, ఇసుక కానీ ఏదైనా తోలుకుంటే ఉదయం 6 గంటల లోపునే చేసుకుంటారు బాబు, వాళ్ళు 6 గంటల తర్వాత స్కూళ్ళు ఓపెన్ చేస్తారు, ట్రాఫిక్ జామ్ అయిపోతున్నాయని చెప్పి ఒక కండిషన్ పెట్టాం. దాని ప్రకారంగానే ఇంచుమించు 180 మంది చేసేవారు. ఒకరిద్దరు అటు ఇటు చేసేవారు. ఇప్పుడు వరకు ఏ గొడవ లేదు. మళ్ళీ సంవత్సరం క్రితం నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది పోలీసుల గొడవ. ఎంత ఘోరంగా ఉందంటే పోలీసుల గొడవ, బండి కనపడితే ముందు కొట్టేయడమే. మళ్ళీ వెళ్ళకూడదు ఇనపరాడులతోటి. మొన్న అయితే గొలుగొండ మండలంలో ఎస్ఐ గారు అయితే వీళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరిని ఇనపరాడుతో కుట్టాడు. ఇదే మర్డర్ కేసు కుట్టేయడానికి, దొంగతనం కేసా? కావాలితే పిలిచి ఎందుకుగా చేస్తామని అడగొచ్చు. రెండోది అయితే బళ్ళన్నీ తీసుకెళ్ళి స్టేషన్లు పెట్టాడు. 10 రోజుల వరకు స్టేషన్లో ఉంచాడు. ఏరా బాబు ఏం చేస్తారంటే ఇప్పుడు కేసు పెట్టరు. కేసు పెట్టకుండా 10 రోజుల తర్వాత మళ్ళీ పిలిచి బాబు బళ్ళు పట్టుకోమన్నాం. ఎంతో కొంత ఇచ్చేసి మాకు స్టేషన్ మామూలు ఇచ్చేసి అక్కడ ఉన్నారు. లేకపోతే వాళ్ళకి పేర్లు మీకు తెలిసి ఉంటారు, అందరికి తెలిసిన విషయమే. వాళ్ళకి మళ్ళీ దీంట్లో మధ్యవర్తులు, ఊర్లో పెద్దలు కొంతమంది
ఆడికి 10,000 ఎంత ఇచ్చేస్తే వదిలేస్తారా, ఇచ్చేయండి 10,000 అంటే ఇది పాపం ఇచ్చేయడం, తీసుకెళ్ళడం, కేసులేలో బెదిరి 10 రోజులు ఇచ్చేయడం, బళ్ళు పంపించడం. మళ్ళీ ఈవేళ ఏం చేస్తారంటే కొంతమంది నర్సీపట్నం స్టేషన్లో కోర్టుకు పెడుతున్నారు. కోర్టుకు పెడితే మళ్ళీ కోర్టుకు వెళ్ళాలంటే లాయర్కి ఒక 5,000 ఇవ్వాలా, తర్వాత జామీన్లు పెట్టాలా, ఇవన్నీ. ఈ మధ్యన ఇంకో బాధ వచ్చింది. నర్సీపట్నం జడ్జి గారు సెలవు పెడితే చోడవరం అది చేశారు, కోర్టు ఇన్ఛార్జ్ పెట్టారు. మళ్ళీ వీళ్ళందరూ చోడవరం వెళ్ళాలా, చోడవరం వెళ్ళాలంటే 10,000 రూపాయలు ఖర్చు. ఈ బండి మీద వచ్చి దాని మహా అయితే 800-1000 రూపాయల కంటే ఎక్కువ రాదు. వీళ్ళు అన్ని డబ్బులన్నీ దీనికే. దీనివల్ల మధ్యవర్తులు ఉండి డబ్బులు దోసుకోవడం. ధనంజయ్ అండి. మామూలుగా మేము ఎప్పుడో ఇసుక అది తోలుకుంటూ ఉంటున్నాం. కాకపోతే ఏదో వ్యవసాయం పనులు ఉండని చెప్పి వ్యవసాయం పనులు చేసుకోవడం, ఏదో రాయి అనగా ఇసుక అనగా సిమెంట్ అనగా ఇసుక ఇవన్నీ తోలుకుంటున్నాం. ఎక్కడ కనపడినా సరే పోలీసు వాళ్ళు మటుకి బండి ఆఫ్ చేసి, మా ఇంటికాడ ఉన్న బండి కూడా తోలిపోయి స్టేషన్లో పెట్టించేసి మమ్మల్ని ఇరికించేస్తున్నారు. బండి అయితే ఇంటికాడ ఇప్పేసుకున్నాం, స్టేషన్లో తీసుకెళ్ళడం, వాళ్ళు ఏమో ఇసుక బండి ఉందండి అది ఉందండి అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. కేసులు కట్టుకోవడం, కోర్టు పెట్టుకోవడం, లాయర్ని పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. బండి ఇసుక అయితే యాక్చువల్గా అయితే 800 అండి. కాకపోతే తాటలు తిరక్క ఎక్కడెక్కడ కోటపట్ల, మాకరపాలెం, రావణపల్లి రిజర్వేర్లోకి వెళ్ళడం వల్ల ఒక 1000 రూపాయలు 1200 ఇలాగే వేస్తున్నాం అండి. ఇలా దగ్గరలో అయితే మటుకి 800-600 రేట్ అండి. ఇప్పుడైతే 1200 1000 రూపాయలకి వేస్తున్నాం. దూరంగా జర్నీ వెళ్ళి తేవడం వల్ల ఫుల్ లోడ్ కింద తెస్తున్నాం అండి. మేము రాత్రి వెళ్తే ఉదయం 7-8 గంటలకు వస్తామండి. 6 గంటలకి టైం పెట్టారు కానీ ట్రాఫిక్లో రాకుండా వీళ్ళు సందు రోడ్లోకి వెళ్ళిపోతున్నాం అండి. ఆ సందు రోడ్లోని కూడా పట్టుకొని బండిని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా మళ్ళీ ఆయనపాదుడి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఇంటి దగ్గర నుండి మళ్ళీ మా అమ్మగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా చెప్పామండి. చెప్తే సాల్వ్ చేస్తానని చెప్పి అన్నారు. ఈరోజు 200 కుటుంబాలు ఇళ్ళ మీద బతుకుతున్నాయి సార్. ఈ 200 కుటుంబాలు ఈ అన్యాయంగా రోడ్డు పాలు అయిపోయారు. ఏంటంటే ఈ పోలీసుల వల్ల, పోలీసులు పట్టుకొని వాళ్ళ ఇష్టాసారం కేసులు పెట్టి కోర్టుకు వేసేస్తారు. కోర్టులో 15,000 అంటే 20,000 అంటే మేము కట్టుకోలేము సార్. ఎలా కట్టుకుంటాం? మేము ఒక బండికి 800 వస్తున్నాయి. ఆ 800 పెట్టి ఈ 1000 కట్టుకుంటేనే పిల్లలే పోషించుకుంటున్నాం. అది సార్. దాని గురించి అమ్మగారి దగ్గరికి ఎలాగొచ్చామండి. మరి దానికి మీరే న్యాయం చేయాలి. మరి ఏం చేస్తారో మరి. ఈ సుబ్బలు పట్టుకున్నామని చెప్పి కాకాకి కూర్చోండి. అయ్యని 10,000 మమ్మల్ని నాన్నకంగా పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ ఇబ్బంది గురించి మీరు ఏది సాల్వ్ చేయాలని ఇక్కడికి వచ్చాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.